నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసేయడానికి నేనైతే వచ్చేసానండి. అందరూ షార్ప్గా 10ంటికి యష్మిత వస్తుంది, మాతో యోగా సాధన చేయిస్తుంది అని మీరు అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు కదండి. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. ఇవాళ మన సాధన అయితే మొదలు పెట్టేద్దాము. దానికన్నా ముందండి, మనకి మన శరీరంలో 5 కోశాలు అయితే ఉంటాయండి. కోశాలు అంటే ఏంటంటే షీట్స్ అండి. మన ఆత్మకి ఇది ఒక 5 షీట్లు ఉంటాయి. ఏవైతే ఉన్నాయో మన అన్నమయ కోశ, ఏదైతే ఫిజికల్ బాడీ. తర్వాత వచ్చేసి ప్రాణమయ కోశ. ఈ కోశ మనకు కనిపించదండి. అలాగే మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇవి మన శరీరంలో ఉన్న 5 కోశాలండి. చూడండి, మనము మన సాధనలో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఓన్లీ మన ఫిజికల్ బాడీ మీదే వర్క్ చేస్తామండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. కార్లో మనం వెళ్తున్నట్టయితే ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వెళ్ళడానికి న్యూట్రల్కి వచ్చి మనం ఇంకో గేర్కి అయితే వెళ్తాం కదండి. అలాగే మన ఫిజికల్ బాడీ నుంచి మన మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ వెళ్ళడానికి ప్రాణమయ కోశాన్ని రీచ్ అవ్వటం చాలా అవసరమండి. కాబట్టి ప్రాణాయామ చేయటం అంతకన్నా ఇంకా ఎక్కువ ముఖ్యం. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని ప్రాణాయామతో మొదలు పెట్టేద్దాము. మనము సిట్టింగ్ పొజిషన్తో అయితే ప్రాణాయామ చేస్తాం కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మనము యోగిక్ బ్రీతింగ్ని అలాగే ఉజ్జయి బ్రీతింగ్ని 2 ప్రాణాయామాలు కలిపి చేస్తామండి. ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, మనము ముందుగా యోగిక్ బ్రీతింగ్ని అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత ఉజ్జయి బ్రీతింగ్ మనము యాడ్ చేయొచ్చు. యోగిక్ బ్రీతింగ్ అంటే మనము శ్వాసని అబ్డామినల్ వరకు తీసుకొని తర్వాత చెస్ట్ క్యావిక్యులర్ వరకు మనము లంగ్స్ని ఫిల్ చేస్తాము. దాని తర్వాత రిలాక్స్ చేస్తాము. ఉజ్జయి బ్రీతింగ్ వచ్చేసి మనము మన థ్రోట్ని, మన గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని ఒక సౌండ్ చేస్తూ మనము ఉజ్జయి బ్రీతింగ్ అయితే చేస్తామండి. చూడండి, యోగిక్ బ్రీతింగ్ అన్నది చాలా సింపుల్ కాబట్టి డీప్ ఇన్హలేషన్ ఇంకా ఎక్సలేషన్ చేయటమే యోగిక్ బ్రీతింగ్. ఉజ్జయి బ్రీతింగ్ వచ్చేసి చూడండి, సౌండ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఉజ్జయి బ్రీతింగ్లో మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి, ఇంకొకరికి వినిపించొద్దంటే ఏం చేస్తామండి, ఈ భాగంలో మనము కాంట్రాక్ట్ చేస్తూ మనము మాట్లాడతాము. సేమ్ అలాగే మన గ్లాటిస్ని కాంట్రాక్ట్ చేస్తూ అక్కడ నుంచి శ్వాసని తీసుకోవాలి, శ్వాసని వదలాలి. ఇలాంటప్పుడు మనకి సౌండ్ అన్నది వస్తుందండి. ఇనీషియల్గా గురక పెట్టినట్టు సౌండ్ వస్తుంది. మెల్లమెల్లగా మనము ఎక్కువసార్లు మాస్టరేట్ చేస్తే ఓషియన్ దగ్గర మనం నిల్చుంటే అలల సౌండ్ వస్తుంది చూడండి, అలా అయితే సౌండ్ వస్తుంది. కొంతమందికి శ్వాస తీసుకుంటున్నప్పుడు సౌండ్ రాదు, శ్వాసని వదిలేటప్పుడు సౌండ్ వస్తుంది. కాబట్టి ఏం టెన్షన్ పడకండి, మెల్లమెల్లగా మనం ఈ ప్రాణాయామాన్ని కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ముందుగా సుఖాసనాలో కూర్చోవాలండి. లెగ్స్ని క్రాస్ చేస్తూ, లేదా సిద్ధాసన అడాప్ట్ చేయొచ్చు, పద్మాసన కూడా అడాప్ట్ చేయొచ్చు. 2 పామ్స్ని ఇలా ఓపెన్ పెట్టండి. వెన్నుముక్కని ఇలా కాకుండా కొంచెం స్ట్రైట్గా ఉంచుతూ ముందుగా డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయండి.
ఇప్పుడు గ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ డీప్ ఇన్హలేషన్ చేస్తూ ఉజ్జాయి బ్రీతింగ్ చేయండి. మెల్లగా ముందుగా థ్రోట్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జాయి బ్రీతింగ్. ఉజ్జాయి అంటే ఏంటంటే విక్టోరియస్ అండి. చూడండి, మనము శ్వాస తీసుకుంటున్నాము లంగ్స్కే కాదండి, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్క సెల్కి మనము ఆక్సిజన్ పంపించాలి. కాబట్టి డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తే మనకి ఏ రోగాలు రావు అని అంటారు. సైంటిఫిక్గా ఇది ప్రూవ్ కూడా అయిందండి. ఇంకా ఉజ్జాయి బ్రీతింగ్ చేయటం వల్ల మనము ఈ భాగంలో కాంట్రాక్ట్ చేయటం వల్ల థైరాయిడ్ని రివర్స్ చేయవచ్చు. కాబట్టి నేను చెప్పినట్టు న్యూట్రల్ పొజిషన్, ఫిజికల్ బాడీ నుంచి మనము మెంటల్ స్పిరిచువల్ బాడీకి వెళ్ళటానికి ప్రాణాయామ చేయటం చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయండి. ఇవాళ మన సాధననైతే మొదలు పెట్టేద్దామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి కాళ్ళు అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతానండి, మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవ్వటానికి. ముందుగా రెండు కాళ్ళని దగ్గరికి పెడతాము, అలాగే మోకాలని దగ్గరగా పెడతామండి. చూడండి, షోల్డర్ని ఇలా కాకుండా రోల్ చేయండి. దీన్ని మనము తాడాసన అంటాము. ఇక్కడ డీప్గా ఒకసారి శ్వాసని తీసుకోండి, కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని మనం ఇలా పైకి రేస్ చేస్తామండి. చూడండి, నేను ఎలా రేస్ చేశానో. చూడండి, నా మో చేతులు ఇలా నేను బెండ్ చేస్తే నా హ్యాండ్ పొజిషన్ ఇలా ఉంటుంది. ఇలా కాకుండా మో చేతుల్ని స్ట్రైట్గా ఉంచండి. అలాగే రెండు వేలని ఇలా ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ పాయింట్ చేసినట్టు పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళ వేళ్ళపైకి రాండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. చూశారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో చూపించాను. మీరు చూసుకున్నట్టయితే నేను నా స్పైన్ని లెంతెన్ చేస్తూ
నేను కాళ్ళ వేళ్ళ పైకి అయితే వస్తున్నానండి. చూడండి, నేను కాళ్ళ వేళ్ళ పైకి వస్తే నేను ఒకసారి వెనక్కి తిరిగి చూపిస్తాను. నా ఈ కాఫ్ మజిల్ని మీరు చూడటానికి ట్రై చేయండి. పిక్కలు అంటారు కదండి, ఆ భాగంలో మనకి ఎక్కువగా ఆ స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే కాళ్ళల్లో క్వాడ్రిసెప్స్ అంటారండి, ఆ భాగంలో ఆ మజిల్స్లో కూడా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. మనము చిన్న పిల్లలకి హైట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనకి ఫ్లాట్ ఫీట్ ఉంటుందండి చాలామందికి, అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేసి చూడండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు రిపిటేషన్స్గా చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మీరు ఈ ఆసనాన్ని అన్నం తిన్న తర్వాత కూడా చేయటం వల్ల ఇన్సులిన్ అన్నది చాలా డౌన్ అవుతుందండి. ఇది ప్రూవ్ అయింది. చిన్న వాక్ చేసినా లేదా కాఫ్ రైజెస్ చేసినా కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి, పరివృత జానుశీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా పరివృత జానుశీర్షాసన చేయటానికి మనము దండాసనాలు కూర్చోవాలండి. చూడండి, నేను ఒక వైపున వచ్చి కూర్చున్నాను, ఎందుకు నేను స్ట్రెచ్ చేస్తాను. కాబట్టి ముందుగా దండాసనాలు కూర్చుంటూ ఎడమ కాళ్ళని ఎడమ వైపున మీరు పెట్టండి. అలాగే కుడి కాళ్ళని చూడండి, గ్రాయిన్కి ఎంత అయితే అంత దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు చూసుకున్నట్టయితే నా కుడి మోకాలు ముందుకే పాయింట్ చేసిందండి. చాలామంది ఇలా పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. దీన్ని సైడ్కి పెట్టడానికి ట్రై చేయండి. మనము శ్వాసని తీసుకుంటూ పై భాగాన్ని ఈ ముందుకి ఫార్వర్డ్ చేసినట్టు పెట్టండి. కాళ్ళ వైపున ఉండొద్దండి, ఈ మోకాళ్ళ వైపున ఫేస్ చేస్తూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా పై భాగాన్ని ఎడమ కాళ్ళ వైపున నేను తీసుకెళ్తూ ఎడమ కాళ్ళల్లో ఉన్న బొటన వేలని హోల్డ్ చేస్తూ ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూశారు కదండి, పరివృత జానుశీర్షాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ఈ కాళ్ళల్లో చూడండి, నేను సైడ్కి బెండ్ అవుతున్నాను కాబట్టి ఈ కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే సైడ్ బెండ్ చేస్తున్నాం కదండి, ఈ భాగంలో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది జరుగుతుంది. అలాగే అబ్డామినల్ మజిల్స్, మన కడుపు దగ్గర ఉన్న మజిల్స్ని మనము బాగా స్టిమ్యులేట్ చేస్తాము. ఛాతీని ఓపెన్ చేసి పైకి చూడటం వల్ల షోల్డర్స్కి, నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివ్రత జానుశీర్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. మకర అధోముఖ శ్వానాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని నేను చూపిస్తాను. మనము ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా మనము ఫలకాసనంలోకి అయితే వస్తామండి. చూడండి, హ్యాండ్ పొజిషన్ని నా వ్రిస్ట్ ఇంకా నా భుజం అన్నది ఒకటే లైన్లో ఉంటుందండి. చూడండి, నేను మరి ఇలా పెడితే ప్రెషర్ ఉండదు, అలా అని ఇంకా ముందుకు కూడా వెళ్ళొద్దండి. ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి. మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత మీ చేతులు ఎక్కడున్నాయో అక్కడ మీ చేతుల్ని కింద డ్రాప్ చేయండి. ఇది మకర అధోముఖ శ్వానాసనాన్ని. ఇక్కడ చూడండి, నేను నా ఎడమ వైపున టర్న్ అవుతూ ఎడమ చేతిని పైకి రేస్ చేశాను. మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఈసారి కుడి వైపున టర్న్ అవుతూ కుడి చేతిని పైకెత్తండి. మెల్లగా శిశువాసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీరు వజ్రాసన లేదా సుఖాసనాలో కూర్చోవచ్చు. చూసారు కదండి, మకర అధోముఖ శ్వానాసన చేసాము. ఈ ఆసన వల్ల చూడండి, చేతుల దగ్గర ఉంటున్నాం కాబట్టి ఫోర్ ఆర్మ్ని, షోల్డర్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. అలాగే కోర్ స్ట్రెంగ్త్ని కూడా మనము ఇంప్రూవ్ చేయొచ్చండి. చాలా మందికి కోర్ మజిల్స్ అన్నవి వీక్గా ఉంటాయి కాబట్టి కోర్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటే ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. మనము ఇంకా ఈ ఆసనాలో వేరియేషన్ అయితే చేస్తున్నామండి. ఒక సైడ్ టర్న్ అవ్వటం వల్ల మకర అధోముఖ శ్వానాసన చేయటమే కష్టంగా ఉంటుందండి హ్యాండ్స్ వీక్గా ఉన్న వాళ్ళకి. కానీ మనం ఒక సైడ్ టర్న్ అయ్యి హ్యాండ్ని రేస్ చేస్తే ఎంటైర్ బాడీ అన్నది ఒక హ్యాండ్ మీద పోతుంది. కాబట్టి హ్యాండ్స్ అన్నవి మీరు అడ్వాన్స్ ప్రాక్టీస్గా చేయాలనుకుంటే హ్యాండ్ని రేస్ చేయండి, లేదా 2 చేతుల్ని కింద పెట్టి కూడా మీరు ముందుకి చూస్తూ ఆసనాన్ని చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో కూడా మీరు రెస్ట్ చేయొచ్చండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. చూసారు కదండి, మకర అధోముఖ శ్వానాసన అయితే మనం చేసాము. ఈ ఆసన చేసేటప్పుడు మీరు ఎగ్జాస్ట్ అయినా కూడా మీరు శిశువాసన లేదా మకరాసనాలో మీరు తప్పకుండా రెస్ట్ తీసుకొని చేయండి. రిపిటేషన్స్ చేయడం ఇంపార్టెంట్ కాదండి. ఆసనాన్ని కరెక్ట్గా చేస్తూ కూడా ఆసనాన్ని హోల్డ్ చేసి ఉజ్జయి బ్రీతింగ్ నేను చూపించాను కదండి, ఆ బ్రీతింగ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. తర్వాత ఒక రెస్టోరేటివ్ ఆసన అయితే చేద్దామండి, మకరాసన.
మనం ఇప్పుడే చేసాము, గుర్తుండే ఉంటుంది ఎలా చేశానో. కానీ మళ్ళీ ఆ అలైన్మెంట్ అయితే చూపిస్తానండి. ఈ రెస్టోరేటివ్ ఆసనాస్ ఎందుకు అంటారు అంటే, ఆసనాలు చేసేటప్పుడు మన శరీరానికి రెస్ట్ ఇవ్వడానికి దీన్ని రెస్టోరేటివ్ ఆసనాలు అయితే అంటారు. ఇంకా ఈ పొజిషన్లో మనం రెస్ట్ చేయటం వల్ల శరీరం ఎక్కువగా అలసిపోకుండా ఇమీడియట్గా ఆ పొజిషన్కి వెళ్తే ఎక్కువగా రిలాక్సేషన్ అన్నది దొరుకుతుంది. కాబట్టి మకర ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, ముందుగా మన పొట్ట వైపున అయితే పడుకుంటాము. హ్యాండ్స్ పొజిషన్ని ఫస్ట్గా చూద్దామండి. ఒక చేతి పైన ఇంకో చేతిని ప్లేస్ చేయండి. తర్వాత హీల్స్ ఏమో లోపల వైపున, కాళ్ళ వేళ్ళేమో బయట వైపున ఫేస్ చేస్తూ ఉంచాలండి. లెగ్ పొజిషన్ని గమనించండి. తర్వాత మీ నుదుటిని కానివ్వండి లేదా చిక్ని మీరు మీ చేతుల పైన ప్లేస్ చేస్తూ డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మీరు హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఈ ఆసనాలో మనం డీప్గా కొన్నిసార్లు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే మీరు చూసే ఉంటారు, ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన శరీరం కానివ్వండి, మన మైండ్ చాలా రిలాక్స్ అయితే అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీ సీక్వెన్స్లో ప్రతిరోజు యాడ్ చేస్తూ మధ్యలో రెస్ట్ తీసుకొని ఆసనాలను అయితే చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని, కొన్ని రెస్టోరేటివ్ ఆసనాలను అయితే నేర్చుకున్నాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనందరి శరీరంలో వేగస్ నర్వ్ అయితే ఉంటుందండి. వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయటం చాలా అవసరం. మనము హ్యాపీగా ఉన్నప్పుడు ఆ నర్వ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. చూడండి, మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు కూడా ఆ నర్వ్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే మన చేతుల్లో కూడా ఈ భాగంలో ఉంటుందండి. మనం క్లాప్ చేసినా కూడా వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి మీరు చూసుకున్నట్టయితే సత్సంగ్లో వెళ్ళినా, ఏదైనా భజన్లో మనం పార్టిసిపేట్ చేసినా చేతులతో మనం క్లాప్ చేయటం వల్ల కూడా హ్యాపీనెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్స్ని క్లాప్ చేయటం వల్ల హార్ట్కే కాదండి, మన వేగస్ నర్వ్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.